అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం కొంతమంది అల్లరి మూకలు మన కడపలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటానికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే నిన్నటి నుంచి కూడా క్లోజ్గా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా తెలియచేయటం జరిగింది. అయితే ఉదయం కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి దీంతో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైజ్ అవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా రెండు వర్గాల పైన కొంత స్టోన్ పెల్టింగ్ జరిగింది. దాన్ని కూడా వెంటనే పోలీసు వారు కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ పైన కూడా దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా దాంట్లో గాయపడటం జరిగింది. అలాగే ఆ అల్లరి మూకలు కొంత ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన కడప పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. సో ఈ పట్టణానికి ఎటువంటి మచ్చ కూడా రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది వ్యక్తులు కొంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోటి, లేకపోతే కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది ఉద్రేకపడి వారు రియాక్ట్ అవుతున్నారు. దయచేసి అలాంటివి ఏవి కూడా చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం అనేది అన్ని వర్గాలకి కూడా వాళ్ళ యొక్క భావాల్ని పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సర్కిల్ ఎప్పటి నుంచో ఉంది. కడప యొక్క చరిత్రలో తీసుకున్నట్టయితే అల్మాస్పేట సర్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఎవరి పేరు పెట్టాలి, లేకపోతే ఏ పేరు పెట్టాలనేటువంటి దాంట్లో కొంతమంది దాన్ని ఒక ఆలోచన చేస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి పంపించున్నాం. వారు ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాలతో దాన్ని నిర్ణయం అమలు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోవద్దు. అలాగే తప్పుడు మాటలు, అలాగే కావాలని కొంతమంది ఒక వర్గప్రేరితమైనటువంటి వీటిని కూడా చేస్తున్నారు. అవి కూడా మా దృష్టికి వచ్చింది. సో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ మత సామ్రాజ్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్, అంటే ప్రధానంగా దీనికి యాక్చువల్గా పేరు మార్చే ప్రపోజల్ ఉందా సార్? సో పేరు మార్చే ప్రపోజలు మున్సిపల్ కౌన్సిల్లో కొంతమంది తీసుకురావటం జరిగింది. అయితే మున్సిపల్ కౌన్సిల్ చాలా స్పష్టంగా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏమని అంటే, ఇది ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారము, అలాగే వారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే ఇది నేను చేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ లోపల కౌన్సిల్లో తీర్మానం చేశారు అని చెప్పేసి ఎవరికి వారు సొంతంగా దీన్ని పేరు మార్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. అది కూడా వారందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఓపిక పట్టండి, ఎందుకంటే ఇది అల్మాస్పేట సర్కిల్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి కూడా ఈ పేరు మార్చినందువల్ల ఈ యొక్క ప్రాంతం యొక్క మార్పు అనేది రాదు. కానీ అది ఒక సెంటిమెంట్గా ఉంది కాబట్టి అందరూ వారి యొక్క ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల ఎవరు కూడా దయచేసి వారి చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటం, లేదంటే వాళ్ళంతా కూడా ఒక ఫ్లెక్సీ అంతా కలిపితే ఒక 100 రూపాయల ఫ్లెక్సీ అవుతుంది. ఆ ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందువల్ల ఇక్కడ మన పట్టణంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానివ్వండి, లేదంటే ఒక సౌద్భాద విధానంలో ఎవరైతే అందరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి చర్యలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఖచ్చితంగా ఖండించాలి. అలాగే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లోనూ అలాగే గ్రూప్స్లోనూ
చాలా కన్వీనియంట్గా ఎడిట్ చేసినటువంటి అంశాలు ఒక ప్రేరేపించేటట్టు తయారు చేసి కొన్ని గ్రూపులో సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఎస్పీ గారు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో అటువంటి వారిపైన దయచేసి మీకు వస్తున్నటువంటి సమాచారాన్ని మీరు సరిచూసుకోండి. అలాగే ఎవరైనా ఒక మోటివ్ కోసం ఇటువంటి సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా పోలీసు దృష్టికి తీసుకురండి. ఎందుకంటే అది కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసే విధంగా ఒక మోటివ్ తోటి చేస్తున్నారు, ఒక క్రిమినల్ ఇంటెంట్ తోటి చేస్తున్నారు. సో అటువంటి వాటిలో మీరు కూడా భాగస్వామ్యం కావద్దు. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఇంకొక గ్రూప్కి మీరు సర్క్యులేట్ చేసినట్టయితే రేపొద్దున అటువంటివన్నీ కూడా మనకి ఇవాళ ఆధారాలతో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇటువంటి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే మీరు దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు. అదేవిధంగా దాని యొక్క అథెంటిసిటీ కోసం చెప్పేసి మీరు పోలీసుని కూడా మీరు సంప్రదించవలసిన కోరుతున్నాం. అదే సార్, ఇందాక నేను అడిగింది కూడా నెల రోజుల నుంచి కూడా ఆ వాయిస్ అనేది బాగా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ బేస్ ఆధారంగానే ఈరోజు ఇంత ఘటన జరిగిందచ్చు మనం. సో ఇది అంటే ఇది స్పొరాడిక్గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. సో ఎస్పీ గారు అలాగే పోలీస్ నుంచి అలాగే ఇతర సోర్సెస్ నుంచి కూడా we got a solid information that there is an organized group is working with a political motive. దానిపైన కూడా డీటెయిల్గా దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పారు. సో వీ విల్ సీ. లేదండి, ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఎటువంటి ర్యాలీని కూడా మనం పర్మిట్ చేయట్లేదు. ఒకటి ఇది మన కడప పట్టణానికి అలాగే కడప పట్టణం యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశం. సో దానికి సంబంధించి ఈ అంశం పైన ఈరోజు అన్ని గ్రూపులతోటి అలాగే కమ్యూనల్ గ్రూప్స్ తోటి అలాగే పెద్దలతోటి అందరితోటి కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతోటి కూడా ఇప్పటికే వివిధ స్థాయిల్లో మాట్లాడటం జరిగింది. వారందరినీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని త్వరగా అంటే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అడ్డుకోవాలి. అలాగే కడప యొక్క పీస్ని మనం కాపాడుకోవాలి. మార్నింగ్ నుంచి కడప టౌన్లో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ పోలీస్ సిబ్బంది మార్నింగ్ 7 నుంచి ఇక్కడ ఉండి వీళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు. కొంతమంది ఒక రూమర్ క్రియేట్ చేసి కొంతమంది ఫ్లెక్సీస్లో పెట్టి ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కొంతమంది ట్రై చేశారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలామంది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. పోలీస్ ఒక డే అండ్ నైట్ కష్టపడి ప్రజల రక్షణ కోసం ఇక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు, డైలీ నైట్ పని చేస్తున్నారు. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఒకటి క్వశ్చన్, ఇక్కడే అల్మాస్పేట కలెక్టర్ గారు చెప్పినట్లు అప్పటి నుంచి అల్మాస్పేట సర్కిల్ ఉంది, ఇప్పుడే కూడా ఇది అల్మాస్పేట సర్కిల్నే ఉంది. ఏదైనా డిసిజన్ వస్తే రూల్ పొజిషన్ ప్రకారం చట్ట ప్రకారం ఫార్మల్ ప్రాసెస్లోనే వస్తుంది. ఎవరికి యూనిలాటరల్లీ డిసిజన్ తీసుకోవడానికి దీనికి పర్మిషన్ లేదు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికోసం వెయిట్ చేయాలి. దీనికి ఎవరికి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర వచ్చి పైన ఆఫీసర్ దగ్గర వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా దీనికి కన్సిడరేషన్ జరుగుతుంది. అని మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ కానీ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేస్తే మాత్రమే కఠినమైన చర్యలు మనమే తీసుకుంటాము. ఇంకా ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది సర్కిల్ పేరు అల్మాస్పేట సర్కిలే, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. इस सर्कल का नाम अल्मास्पेटा सर्कल ही है और कोई नाम नहीं है. जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के पास आके रिक्विजिशन दे सकता है, हम उसको ज़रूर देखेंगे. ఇదే నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మళ్ళా ఒకసారి అందరికీ ఒక అపీల్ చేస్తున్నాము. కొంతమంది
15 కానీ 20 మంది కొంతమంది ఉంటారు. వీళ్ళకి డిఫరెంట్ మోటివేషన్స్ ఉంటాయి, అది కూడా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కానీ ఆ పర్సనల్ కానీ మోటివ్ వల్ల కొంతమంది అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మాట వినడం, వీళ్ళ మాట వల్ల ఈ కమ్యూనల్ హార్మనీ మన టౌన్లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ఘటన మనం చూసుకుంటే దాదాపుగా 18 నుంచి 17 వయసు గల పిల్లలే ఉన్నారు. దాదాపు రాళ్ళు రోవడం కానీ, వాటర్ బాటిల్ వేయడం కానీ, కొంతమంది గంజాయి బ్యాచ్ కూడా దొరికిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పిల్లలు కొంతమంది సోషల్ మీడియా వల్ల రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు వస్తారు. కానీ దీని వెనకాల ఒక ఆర్గనైజ్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఏదో ఒక చేసి కమ్యూనల్ హార్మనీ కానీ అట్మాస్ఫియర్ కానీ డిస్టర్బ్ చేయడానికి ఉంటుంది. వీళ్ళ మధ్య మేము ఫోకస్ పెడుతున్నాము. ఎవరెవరు జస్ట్ చూడడానికి చాలామంది వచ్చారు, వీళ్ళ మీద కాకుండా ఎవరైతే ప్లాన్ చేసుకుని వచ్చాడు, ప్రిపేర్ చేసుకుని వచ్చాడు, వెనకాల ఏదో ఒక మోటివ్ తీసుకుని వచ్చారు, వీళ్ళ మీద మేము ఖచ్చితంగా ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఒక ఆడియో కూడా సోషల్ మీడియా ద్వారా కూడా బాగా వైరల్ అయిన పరిస్థితి సార్. ఆడియో మీద ఫోకస్ పెట్టారు. ఒక వ్యక్తి ఈ స్థలానికి సంబంధించి ఖచ్చితంగా పెట్టాలని వాదన చేస్తారు. అదే మన నోటీస్లో వచ్చింది. కొంతమంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెడతా ఉంటారు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సార్ ఈ రోజు జరిగిన ఘటనపై కూడా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ అంటే వైరల్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటన మీద సోషల్ మీడియాలో ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో, రూమర్ క్రియేట్ చేస్తున్నారో, వీళ్ళ మీద కూడా మేము కేసెస్ కడతాము. ఆల్రెడీ అంత సోషల్ మీడియా నుంచి తీయడానికి మనమే కూడా రిక్విజిషన్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియా మీద క్లోజ్గా వాచ్ ఉంటుంది. ఒకటే చెప్పాలని, సోషల్ మీడియా మీద చాలా వరకు ఇష్టం వచ్చినట్లుగా ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా ఆఫీషియల్ ఛానల్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ మీదనే నమ్మకం చూపించాలి, అదే చూడాలి. సెక్షన్ అలంలో కంటిన్యూ ఉంటుంది. అని రేపు ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.